మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. అంగవైకల్యం ఏదైనా డిజేబిలిటీ ఉంది అనుకుంటే మనుషులు కుంగిపోవటం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం అలా జరుగుతుంది. కానీ సెల్ఫ్ రెస్పెక్టెడ్ క్యారెక్టరైజేషన్‌తో డిజేబిలిటీ అనేటువంటి దాన్ని ఏమాత్రం డిప్రెషన్‌లోకి తీసుకోకుండా దాంతోటి ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్‌తో సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు 'రమణీ కళ్యాణ్'. మాంగళ్యం తంతునానేనా మమ జీవనమేతునా. The beautiful heroine Deepshika. So Surya the hero, the director Vijay, one of the producers Sujata Vemprala garu. Sujata Vemprala garu is an NRI. అంటే ఎలా డైరెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు ఏంటి? Me through Instagram only ఓకే, and Instagram profile. ఎలా అనిపించింది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్? హౌ డిడ్ యూ ఎంజాయ్ ద ఈ సినిమాలో ఎప్పుడైతే క్యారెక్టర్ విన్నాను అండి, నీ నడక మాత్రమే ఆగిపోయింది, లైఫ్ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు చాలా మంది మీ గెస్ట్ గా రావటం, మీరు వాళ్ళందరినీ అక్కడ చేయటం, మీరు యు ఆర్ వెరీ యాక్టివ్ దేర్ ఇన్. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ దే కెనాట్ డ్రైవ్ కదండి, దే కమ్ ఫ్రమ్ హియర్, దే కెనాట్ డ్రైవ్. సో మెర్సిలెస్ టు I'm also merciless. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా బ్రాండ్. అంగవైకల్యం ఏదైనా డిజేబిలిటీ ఉంది అనుకుంటే మనుషులు కుంగిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అలా జరుగుతుంది. కానీ దాన్నే ఒక ఆసరాగా చేసుకుని, దాన్నే ఒక బలంగా చేసుకుని ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. అలాంటి ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్ క్యారెక్టరైజేషన్తో డిజేబిలిటీ అనేటువంటి దాన్ని ఏమాత్రం డిప్రెషన్లోకి తీసుకోకుండా దాంతో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్తో సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు 'రమణీ కళ్యాణ్'. నిన్న 22వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్లోకి. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం కానీ, ఆ క్యారెక్టర్లో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇంపోజ్ చేసినటువంటి విధానం చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఆ సినిమాకు సంబంధించిన యూనిట్ ఇప్పుడు నాతో ఉన్నారు. ద బ్యూటిఫుల్ హీరోయిన్ దీప్షిక. ఎస్, దీప్షిక అండ్ మిస్టర్ సూర్య ద హీరో, ద డైరెక్టర్ విజయ్ అండ్ ద ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సుజాత వెంపరాల గారు. సుజాత వెంపరాల గారు ఈజ్ అన్ ఎన్ఆర్ఐలో ఆవిడ ఇంటికి గెస్ట్గా వెళ్ళని సినిమా స్టార్స్ లేరు. ఆ విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో అద్భుతమైన రిలేషన్స్ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ. వీళ్ళందరూ కలిసి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పార్ట్నర్స్ కూడా ఉన్నారు సినిమా. Vijay is also an యూఆర్ ఆల్సో ఎన్ఆర్ఐ. సో ఎన్ఆర్ఐ అందరూ ముఖ్యంగా ఎన్ఆర్ఐలు వచ్చి సినిమాలు తీస్తున్నారు అనగానే ఒక రకమైన ఇది, ఎందుకంటే గతంలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నేను చూసి ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ సినిమాలు తీసి దెబ్బతినిపోయిన వాళ్ళు. అలా కాకుండా బ్యూటిఫుల్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్తో వచ్చారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు యూ ఆల్. ఐ విల్ స్టార్ట్ విత్ ద బ్యూటిఫుల్ దీప్షిక. Thank you. కంగ్రాట్స్ మా. Hello. యువర్ క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అసలు వెన్ యువర్ నరేటెడ్ దిస్ క్యారెక్టర్ ఏమనిపించింది? ఈ క్యారెక్టర్ చేయటంలో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించారు మీరు? నరేషన్ అప్పుడే నాకు తెలిసింది ఇది ఒక మంచి మూవీ అని. సో అప్పుడే ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది అండ్ ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్. సో అట్లా వీ వర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఐడియా అండ్ వీ వాస్ కెప్ట్ ఆన్ డిస్కసింగ్. సో ఆ తర్వాత నేను అన్ని డీటెయిల్స్, క్రూ మెంబర్స్ అండ్ కాస్ట్ ఎవరు చేస్తున్నారు అండ్ స్క్రిప్ట్ గురించి, సో వీ వాస్ డిస్కసింగ్ అ లాట్ అబౌట్ ద క్యారెక్టర్. కానీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే కొంచెం ఒక 3 daysకి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎట్లా చేయాలి అంటే కన్విన్సింగ్గా ఉండాలి కదా, అది బ్లైండ్ క్యారెక్టర్, లేదంటే అది అట్లా తెలీదు ఫ్రేమ్ మీద. సో అట్లా ఉన్నప్పుడు చాలా ప్రాక్టీస్ జరిగింది అండ్ దెన్ ఫైనల్లీ వి గాట్ ద క్యారెక్టర్. ఒరిజినల్ గా బ్లైండ్ గర్ల్ లాగా ఉండడానికి ఆ బ్లైండ్నెస్ ని ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు ప్రిటెండ్ బ్లైండ్ గా ప్రిటెండ్ చేయటం చాలా కష్టం. అది ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ప్రాక్టీస్ దట్? అది యాక్చువల్లీ బాగుంది, ఎక్సైటెడ్, ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎందుకంటే బ్లైండ్ కానీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కొంచెం ఎనర్జైజ్డ్గా ఉంటుంది. లాట్ ఆఫ్ క్యారెక్టర్ ట్రైట్స్, పాజిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు అది కొంచెం ఎక్సైట్మెంట్, ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రిటెండ్ లైక్ అ బ్లైండ్. అట్ ద సేమ్ టైమ్ I should not miss out of the innocence or the excitement or the expression.
అది బాగా ఛాలెంజ్ కానీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ గాట్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ దెన్ ఇట్ వాస్ ఎఫర్ట్లెస్. అంటే ఎలా డైరెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు ఏంటి? Me through Instagram only ఓకే and Instagram profile, and then he reached through first a lot of people, I think 1 or 2 people he reached me, and then I was like pitch deck పంపించారు. Okay, I wanted to see ఇది అంటే it was interesting, something different. ముందు కాజల్ అని నేమ్ ఉంటుంది, సో కాజల్ అంటే ఓకే ఏదో విల్ లిసన్ టు ఇట్ అట్లా. నేను ఈ కేమ్ టు చెన్నై యాక్చువల్లీ, సో ఈ ఆల్సో ఈక్వల్లీ షోడ్ ఇంట్రెస్ట్. సో అట్లా ఎవరైనా నాకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తే ఐ విల్ డెఫినెట్లీ హియర్ దెమ్ అవుట్. So once I hear the idea, I got to know it's a nice script. Atla. హాయ్ విజయ్ డైరెక్టర్. ఈ క్యారెక్టర్ మౌల్డ్ చేయటంలో ముఖ్యంగా ఏంటంటే ఒక బ్లైండ్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ద్వారా కూడా ఒక చెప్పచ్చు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి, ఆ సెల్ఫ్ రిలయన్స్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా దాన్ని ఒక సింపతి పాయింట్ గా తీసుకోకుండా ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా అనిపించింది మీకు? ఎలా హౌ వాట్ వాస్ ద ఇన్స్పిరేషన్? చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయండి. న్యూయార్క్ లో చాలా మంది సుజాత గారు ఉన్నారు, అందరికీ తెలియదు అసలు, ఆవిడ చెప్పరు కూడా. డిసేబిలిటీ ఉన్నా కూడా ఎప్పుడు చూసారంటే ఎవ్రీ కాన్ఫిడెంట్గా ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఎప్పుడైనా చూసారా మొత్తం సింగిల్ హ్యాండెడ్ పనులన్నీ చేసేస్తారు అన్ని ఫుల్ కాన్ఫిడెంట్. ఈ ఒక ఇన్స్పిరేషన్ అట్లా న్యూయార్క్లో కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుంటే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరేషన్ నాకు అనిపించింది అనమాట. బేసికల్గా వాళ్ళకి సింపతి అక్కర్లేదు కానీ వాళ్ళ టాలెంట్ వాళ్ళని గుర్తించాలి కానీ ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. సో అట్లాంటి స్టోరీ ఎందుకు చేయకూడదు? ప్లస్ న్యాచురల్గా వాళ్ళ స్టోరీని చెప్తే సరిపోతుంది కదా. కథలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మర్చిపోవాలి, వాళ్ళకి డిసేబిలిటీ ఉన్నదనేది కాన్సెప్ట్ మర్చిపోవాలి, స్టోరీ మీద వెళ్ళిపోవాలనేది ఎక్కువ ఉన్నది అనమాట. అట్లాగా అనుకొని డిజైన్ చేసుకున్నదండి అది. చాలా కన్స్ట్రక్టివ్ గా తీసుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చుట్టూనే రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని రివాల్వ్ అవుతూ చాలా, అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్షిప్ అనేటువంటి సెల్ఫ్ ఎస్టాబ్లిష్ కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ రెసిలియన్స్ కానీ. అలాగే అక్కడ చాలామంది న్యూయార్క్లో వెళ్ళినప్పుడు కూడా చాలామంది వీల్ చైర్ బాగుంటుండేవారు. తర్వాత ఈ బ్లైండ్ అక్కడ చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు చూసారంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు, వీళ్ళతో అన్నీ చేస్తూ ఉంటారు. చాలా వరకు ఏంటంటే వెరీ కాన్ఫిడెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా మాట్లాడితే సరదాగా మాట్లాడతారు, మనకేం కనిపించదు. మనం ఎక్కడ వాళ్ళకి ఏముంటుంది, హాయిగా ఉంటారండి వాళ్ళు. వాళ్ళకి వేరే సింగింగ్ టాలెంట్ ఉంటుంది, లేకపోతే మా పోయిటరీలు రాస్తారు, కొంతమంది పోయిటరీలు రాస్తూ ఉంటారు, చాలా ఉన్నాయి. అలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే మాకు చాలా మంచి కథలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ కథలు బాగుంటాయి అనిపించింది. వాళ్ళు ఏదో ఎక్సైటింగ్ గా చెప్తూ ఉంటారు. సో అట్లాగా అడ్వాంటేజ్ ఆఫ్ ది స్క్రిప్ట్, ఎప్పుడు మనకి ఇలాంటి స్క్రిప్ట్ అయితే కొంచెం డ్రామాటిక్ గా తీస్తారు, సాడ్ అట్లా థ్రిల్లర్ సింపథెటిక్ గా వస్తారు. బట్ ఈ మేడ్ ఇట్ ఎఫర్ట్లెస్. ఉంటే ఏంటి అట్లా, అంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ క్యారెక్టర్ లో మీరు ఎంత బాగా డిజైన్ చేశారంటే క్యారెక్టర్ ని సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఆ సింపతి చూపిస్తే అది నచ్చకపోవటం, ఐ డోంట్ వాంట్ ఎనీబడి సింపతి, ఐ కెన్ స్టాండ్ ఆన్ మై సెల్ఫ్ అనేటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చక్కగా ప్రొజెక్ట్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరోయిన్. బాగా ఇంప్రెసివ్ గా డెవలప్ అవుతుంది. సర్టన్ పాయింట్స్ ఆఫ్ టైం ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయికి చాలా పొగరు కూడా అనేంత ఇది అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సింపతి, ఆ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెల్ బిల్ట్ క్యారెక్టరైజేషన్. హౌ అబౌట్ యూ సూర్య? దిస్ ఈజ్ యువర్ సెకండ్ థర్డ్ ఫిల్మ్? థర్డ్ ఫిల్మ్ కదా. ఇంత ముందు బుట్టబొమ్మ, దాని తర్వాత దేవికా అండ్ డానీ సిరీస్ అవుట్ చేశారు. అండ్ ద ఫిల్మ్స్ అయింది. మీ డాడీ కూడా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ కూడా తెలుసు. అవునండి. ఎలా అనిపించింది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్? హౌ డిడ్ యూ ఎంజాయ్ ద ఈ సినిమాలో ఎప్పుడైతే క్యారెక్టర్ విన్నాను అండి, మోర్ దెన్ అంటే నార్మల్గా యాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం క్యారెక్టర్ వచ్చింది, వాళ్ళు ఎంత దాకా పలుకుతుంది, వాళ్ళ స్క్రీన్ టైం ఎంత ఉంది, ఇలా చూసుకుంటూ ఉంటారు. ఐ డిడెంట్ సీ ఇట్ త్రూ దట్ లెన్స్. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ గానే చూసాను కానీ ఇది ఏం చేస్తుంది దాని, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో డ్రివెన్ బై ద హీరోయిన్ ఉంటుంది, తన దగ్గర నుంచి మార్పు నాకు వస్తుంది. సో ఇట్స్ ద స్టోరీ ఇస్ దాట్. దాంట్లో మళ్ళీ సెల్ఫ్ ఇన్వాల్వ్ చేసుకునే అలా ఏం లేదని నాకు అర్థమైంది. సో దట్స్ వాట్ ఐ లైక్ ద స్టోరీ. రాజ్ క్యారెక్టర్కి ఎంతైతే పరిమితం ఉందో, తనకి ఎంతైతే స్కోప్ ఉందో ఆ స్కోప్ లోనే చేయాలి, దానికన్నా ఎక్కువ అవసరం లేదు. బికాస్ హిస్ క్యారెక్టర్ ఈజ్ ఓన్లీ నీడ్స్ టు బి డ్రివెన్ బై హర్. సో వెన్ ఐ అండర్స్టూడ్ దట్, and one thing I was so impressed about Surya is though this character, the way he's telling, he liked Sanjana's character well after the story narration also. చాలా ఇష్టం, చాలా సార్లు He has given the best
for మోర్ దాన్ హిస్ క్యారెక్టర్ హీ లైక్ యువర్ క్యారెక్టర్. character. Still, he has given the best for this movie. థియేటర్ లో ప్రేక్షకులందరూ కూడా యువర్ క్యారెక్టర్ లైక్ చేశారు. చాలా బాగుంది. అందులో ఆ ఇన్నోసెన్స్ ని ఆ సిచ్యువేషన్ ని చాలా బాగా యాక్ట్ చేసింది తను. యాక్టెడ్ వెరీ వెల్. సుజాత గారు చెప్పండి. నమస్తే అండ్ వెల్కమ్. నమస్తే. యు ఆర్ ఏ వెరీ 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 పాపులర్ ఎన్ఆర్ఐ. అలా కంగ్రాచులేషన్స్. అంటే ఎందుకంటే మీ గురించి మేము చాలా విన్నాం, చూసాం. ఇక్కడ నుంచి వెళ్ళిన చాలా టాలీవుడ్కి నుంచి వెళ్ళిన చాలా మంది ప్రముఖులు మీ ఇంట్లో మీరు హోస్ట్ చేయటం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు చాలా మంది మీ గెస్ట్గా రావటం, మీరు వాళ్ళందరినీ అక్కడ చేయటం, మీరు యూఆర్ వెరీ యాక్టివ్ దేర్ ఇన్. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ దే కెనాట్ డ్రైవ్ కదండి. దే కమ్ ఫ్రమ్ హియర్, దే కెనాట్ డ్రైవ్. ఉన్న తర్వాత మీకు ఎంత మనీ ఏమున్నా అక్కడ లోకల్ గా తిరగాలంటే ఫస్ట్ డ్రైవర్ ఉండరు, అండ్ యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ కార్ అండ్ గో. అండ్ ఈవెన్ కార్ తీసుకున్నా కూడా అమెరికా రన్స్ ఆన్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి, లేకపోతే ఇట్ ఇస్ వెరీ హార్డ్. సో ఐ జస్ట్ ట్రై టు హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. అంటే ఈ సినిమా తీయాలి అనే థాట్, మీరు చాలా మంది పార్ట్నర్స్ కూడా ఉన్నారు. చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారు. పార్ట్నర్స్ కన్నా అంటే మూవీ తీయాలి అన్న ఇవన్నీ ఐ డోంట్ నో మచ్. బట్ మా విజయ్ అంటే మా హీ హాస్ ఎ ప్లేస్ ఇన్ మై ఫ్యామిలీ. మా పిల్లలకి కానీ దే ఆల్ లైక్ హిమ్ అ లాట్. హీస్ పార్ట్ లైక్ వన్ ఆఫ్ మై మెంబర్స్. తను ఎప్పుడో 10 years బ్యాక్ చెప్పారు నాకు ఒక ఫీచర్ ఫిల్మ్ తీయాలి అని. అప్పటికే హీ టుక్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఒక ఫీచర్ ఫిల్మ్ తీయాలి అని చెప్పాడు. So I said okay, I'll support. Honestly to believe నాకు స్టోరీ కూడా సరిగ్గా తెలీదు, నాకు చెప్పలేదు. So I said okay, I'll support. అంతే. The one word support I came so far. We had our ups and downs. That is always there. But ఎప్పుడైతే నేను వచ్చి ఆ స్టోరీ విని ఆ మూవీ చూసిన తర్వాత వాళ్ళు నేను ఐఎమ్ హ్యాండిక్యాప్. నాకు పోలియో, ఐ హ్యావ్ ఎ పోలియో సిన్స్ ఐఎమ్ 1 year old. నా కాళ్ళకి చేతికి పోలియో ఉండింది. సో బట్ ఆ పోలియో నాకెప్పుడు అది నాకు మైండ్లోకి రాదు. ఎవరైనా గుర్తు చేసి చెప్పితే తప్ప దట్ నాకు హ్యాండిక్యాప్ ఉందనేది నాకే తెలీదు. ఐ డోంట్ లైక్ as I don't like somebody showing sympathy on me. I really don't like that. So this is your character, even character. నేను కూడా కొంచెం మొండి, కొంచెం arrogant. నాకు ఎవరైనా మాట్లాడితే నాకు కోపం వచ్చి లేచి వెళ్ళిపోతాను నాకు. So I said don't, I'm not handicapped. హ్యాండిక్యాప్ దట్ ఈస్ ఓన్లీ ఒక బాడీలో అది ఒక ఇదే, కానీ వీ కెన్ లివ్ అవర్ లైఫ్ నార్మల్లీ లైక్ ఎనీబడి ఎల్స్. అండ్ దానివల్ల ఐ డోంట్ థింక్ ఇట్స్ నాకు ఎప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఐ డోంట్ నో. చాలా మంది US లో అడిగారు మీ అబ్బాయి మిమ్మల్ని చూసి రాశారా అంటే అసలు స్టోరీ ఏంటో కూడా నాకు తెలియదు. దట్ వాస్ అ జోక్ అన్నమాట. బట్ అప్పుడే చూసి ఎలా జరిగిందండి ప్రొడక్షన్ అంతా? ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు యాక్చువల్ గా ఒకళ్ళ వర్డ్ ఉన్నాడు. సినిమా అనేటువంటిది ఇట్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, అతని ఇదిలో వెళ్ళాలి. అందరి కోఆర్డినేషన్, అందరి కోఆపరేషన్ ఎలా ఉంది? ఎంతమంది అండి మొత్తం పార్ట్నర్స్? 16 అనుకుంటా. 16 మొత్తం. అంటే మాకు బీజాపూర్ వెళ్ళి మా ఇంజనీరింగ్ బ్యాచ్ ఉన్నది, వాళ్ళు వీళ్ళకి మొత్తం కలిపి హెల్ప్ చేశారు అన్నమాట. వాళ్ళంతా చేశారు. అంటే వాళ్ళకి ఎవరికి సినిమా నాలెడ్జ్ లేదు, కానీ నాతో సపోర్ట్ అనమాట. కంప్లీట్గా ఉంటే జస్ట్ ఏం చేస్తారు, ఐఎమ్ దేర్, వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్, విల్ ఆల్వేస్ బీ దేర్ అని చెప్పి ఎవరో సపోర్టింగ్ అస్ అనమాట. సో చేయడం అంటే ఇక్కడ అక్కడ యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మొత్తం అంతా ప్రొడక్షన్ చేసుకుని అట్ ద సేమ్ టైం డైరెక్షన్. సో ఇట్స్ బిగ్ ఛాలెంజ్, బట్ I enjoyed it. The process is good. Some things we'll learn, some things we'll unlearn. So it's a good process. I enjoy I like challenges. మొత్తం దాదాపు 6 మంది ఉన్నారు పార్ట్నర్స్. 16 కదండి, ఒక 12 మంది ఉన్నారు. 12 మంది. వెరీ గుడ్. కానీ అందరూ ఫ్రెండ్సే. అందరూ ఫ్రెండ్స్. మోర్ దెన్ ద పార్ట్నర్స్ వి కెన్ కాల్ దెం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అనొచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఎక్కడ we didn't have any differences. ఇది లేదు. We just blindly followed him. Everybody was supporting, like you know, ఈ మంచి మూవీ దీనికి చెప్పాలి అట్లానే వెళ్ళింది. ఎన్ని రోజులు షూట్ అయింది మీకు? మేము ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 51 days చేసాం. ఆల్మోస్ట్ ఎవ్రీ డే రెయిన్ పడింది, తుఫాన్లో చేసాం మొత్తం అంతా. ఎవ్రీ హౌస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. 2.5 years అవుతుంది, 2.5 to 3 years అవుతుంది. అంటే ప్రీ ప్రొడక్షన్ ముందర మొదలు పెట్టాం. మాది జగదీష్ గారు, నేను, యువరాజు మొత్తం కూర్చొని ముందర స్టోరీ రాసుకున్న తర్వాత వన్స్ వీ స్టార్టెడ్ ద షూట్, ఇంకా
ఆల్మోస్ట్ ఫస్ట్ డే నుంచి మొత్తం తుఫాన్లు, ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ క్లాత్ కట్టేయడం అన్ని. ఎక్కడ హైదరాబాద్లోనే? హైదరాబాద్లో చేసాం మొత్తం, హైదరాబాద్లో చేసాం. సో కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి కానీ లైక్ హైలైట్ ఛాలెంజెస్. కాకపోతే ఏంటంటే అండి, ఇక్కడ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఆర్ డిఫరెంట్. అవును, అక్కడ మీరు ఎన్ఆర్ఐస్ గా అక్కడ మీరు చూసి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టికల్ గా షూట్ పార్ట్ లో ఎంటర్ అంటే కొంచెం వర్క్ ఫ్లోస్ డిఫరెంట్ ఉన్నాయి కానీ అంటే రెండు చేస్తున్నారు, రెండు బోత్ అంటే అక్కడ యుఎస్ లో కూడా డెలివరబుల్స్ అవుతాయి, ఇక్కడ కూడా డెలివరబుల్స్ అవుతాయి, ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ అంతే. ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వన్స్ యూ అండర్స్టాండ్ చేసుకుంటే మాకు అర్థమైపోతుంది, ఓకే దీస్ ఆర్ ద టైమ్ లైన్స్ ఇచ్చేయచ్చు అని. సో అది కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది కానీ బట్ ఇట్ వాస్ గుడ్. యాక్చువల్ గా ఏంటంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత నే హ్యావ్ సీన్ సో మెనీ ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి సినిమాలు తీసి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా వచ్చి చాలా దెబ్బతినిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, లైక్ వెన్నెల కిషోర్ కి హీ వాస్ వర్జీనియాలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యాక్టర్స్ అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు డైరెక్షన్ గా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మన శేఖర్ కమల్ గారు కానీ వీళ్ళందరూ కూడాను ఎన్ఆర్ఐస్ కదా. ప్రొడక్షన్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్సియేషన్ నుంచి రిలీజ్ వరకు అనేది that's a big canvas kadandi. It's a lot of things I kind of understood and like chesam like finally we were able to release it also with lot of support from everybody. Surya, Deepshika, they're also big like I would say the biggest support system for me. First nunchi right throughout the process unnaru, they encouraged me so much. I never lose like I was never feeling that the pressure or anything that I cannot do this or no, but so much of confidence they gave. Thank you Deepshika, thank you Surya very much. ఇక్కడ మనం ఇంకోటి కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది 2.5 years ప్రొడక్షన్ నడిస్తే హీరోయిన్ అనే వాళ్ళు మళ్ళీ దొరకరు. అవునండి, అది నిజంగా చెప్పుకోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ షీ కోఆపరేట్స్ ఎ లాట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే రెండు విధాలుగా కోఆపరేషన్ ఉంటుంది. ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ ఏజ్ లో ఇమీడియట్ గా దెర్ విల్ బి చేంజెస్ ఇన్ ద ఫేస్ కానీ ఫిజిక్ లో కానీ మారిపోతుంది, అలాగే ఇమేజ్ మారిపోతుంటుంది. కానీ షీ మెయింటైన్ దట్ త్రూ అవుట్ 2.5 years, so that is the point to be very much congratulated. Yeah, thank you. మెయింటైన్ మాత్రం కాదు, వెయిట్ చేసి అప్పుడు ఎప్పుడు ఐల్ బి లైక్ ఏం జరుగుతుంది అట్లానే విల్ బి కీప్ ఆన్ టెలింగ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్. ఐ వాస్ లైక్ వెయిటింగ్ టు for this film to get released because I felt it's a beautiful film. See, there are a lot of films are coming, lot of films. This is something different. This is something somebody is trying to tell something new kada, so breaking all the pattern. You should also appreciate that. No, there are a lot of other films that's not working also coming. In that case people are connecting with this movie atla unnappudu. So ఎలా what is your previous experience in the films? ఇంతకుముందు తమిళ్లో కానీ తెలుగులో కానీ? I'm a Tamil person. I have done couple of films in Tamil, Telugu and Kannada. So but this was my ambitious project and okay. First yeah. women centric film. I will not come bring this under the category saying a women centered film, because this is a nice film with a nice message. As she told, it has some beautiful content inside that. We should firstly prioritize that part. That's what I see. అంటే ఇందులో ఇంకొక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే బోత్ హీరో అండ్ హీరోయిన్ ఆర్ డిజేబుల్డ్. ఆ ఇద్దరు డిజేబుల్డ్ క్యారెక్టర్స్ తోటి మొత్తం కథని ఇన్వాల్వ్ చేయటం దాన్ని. అంటే ఇది డిసేబుల్డ్ లో కూడా వీల్ చైర్ లో ఉన్నది అనుకోండి, మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ ఇవన్నీ ఉండవు కదా. ఆ క్యారెక్టర్ ఇక్కడి నుంచి ఏంటంటే లిమిటెడ్ స్కోప్ ఉంటుంది, అంటే అంత మించి మనం ఎక్కువ మూవ్స్. సో ఆ ఉన్న స్పేస్ లోనే మొత్తం అంతా ఆ రోల్ కానీ పోర్ట్రే చేయడం అనేది కష్టం. మనకి హ్యాండ్ మూవ్మెంట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి కదా, అవి ఏం చేయలేరు. సో అది వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. అది కూడా సూర్య డిడ్ వండర్ఫుల్. త్రూ అవుట్ ద వీల్ చైర్ లో కూర్చొని తనకన్నా కొంచెం మొబిలిటీ ఉంటుంది. క్యారెక్టర్ రియల్లీ కంగ్రాట్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద సచ్ వన్. ఎందుకంటే త్రూ అవుట్ ఇదిలో కూర్చొని అంతకుముందు క్రికెటర్ టర్న్స్ బట్ so as an actor people wanted to flaunt in the screen kada, but he had a limited space where he performed so well. And yeah, ఆ సింపథెటిక్ ఇదిలో చక్కగా చేశాడు క్యారెక్టర్ ని కూడాను, అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడాను ఆల్ ద అదర్ క్యారెక్టర్స్ ఆల్సో వెల్ డిజైన్డ్. కాకపోతే బట్ ఎక్కువగా కొన్ని త్యాగాలు ఎక్కువైనాయి అని చెప్పేసి ఒక ఇది ఒకటి వచ్చింది. దానికి ఏం చెప్తారు సమాధానం? త్యాగాలు అంటే డిపెండ్స్ అండి, వాళ్ళకి ఏంటంటే చేయాలి. మీకు ఉంటుంది, ఎవరికైనా ఫ్యామిలీ ఉన్నది అనుకోండి, ఒకరి మీద ప్రేమ కానీ ఏదైనా ఉంటే చేస్తారు. త్యాగాలు ఎందుకు చేయరు?
త్యాగాలని కాదు, ఎప్పుడు మనకు ఒక మనిషి ఇష్టం అనుకోండి, మనం ఎంత దూరం అయినా వెళ్తాం. అది రియల్ లైఫ్ లో జరుగుతుంది. రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది, నేను చూసాను కూడా. సో అందుకోసం ఏంటంటే మనం పర్టికులర్ గా త్యాగం చేయాలని చెప్పట్లేదు, అది త్యాగం దే అని ఫీల్ లైక్ ఇట్ దే డూ ఇట్. చాలా మిగతా క్యారెక్టర్స్ అన్ని చూసినట్లయితే ఈ ఆల్ ద క్యారెక్టర్స్ రివాల్వ్, ముఖ్యంగా రేడియో జాకీగా జాయిన్ అయిన తర్వాత ఆ రైజ్ క్యారెక్టర్ మాత్రం చాలా డీసెంట్ గా ఒక లెవెల్ కి తీసుకెళ్లారు. ఒక రైజింగ్ అనేటువంటి చాలా లెవెల్ తీసుకెళ్ళడం జరిగింది. పర్ఫార్మెన్స్, కంగ్రాచులేషన్స్, యూ విల్ గెట్ అవార్డ్. I told her that you will get an award for this. Definitely. నేనే ఇస్తాను నెక్స్ట్ ఇయర్. Every year we conduct Dasari Legendary Awards. Okay. I'll keep this in mind. You 100% deserve it. Surya, ఇంకా ఏంటి? How about your progress in films? ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 projects సైన్ చేశానండి, అండ్ దే కరెంట్లీ ఇన్ షూట్, ప్రమోషన్స్ కానీ కొంచెం ఆపామన్నమాట. బట్ అదర్వైజ్ ఐ మీన్ వెరీ హ్యాపీ స్పేస్ ఆర్టిస్టికలీ, ఎందుకంటే ఈ ఫిల్మ్ చేసినప్పుడు ఒక 3 years ఆల్మోస్ట్ దాని ముందు చేశాను. షూటింగ్ అంతా అయిపోయింది. సో యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ పర్సన్ ఆల్సో ఎవాల్వ్డ్ ఎక్కడో చోట ఈ జర్నీ అండ్ ట్రాన్సిషన్లో. సో ఐఎమ్ వెరీ ఇన్ గుడ్ హ్యాపీ స్పేస్. ఐ థింక్ వెరీ గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఇప్పుడు యాక్చువల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ, రివ్యూవర్స్ చెప్పేటువంటివి కానీ ఎలా అనిపిస్తుంది మీకు? వాట్ ఈస్ ద రెస్పాన్స్ యూ గాట్? అంటే డిఫరెంట్ ఏంటంటే ఈ కాంటెంట్ ఏంటంటే డిఫరెంట్ టార్గెట్ ఆడియన్స్ ఉంటారండి. వాళ్ళు బట్టి కొంతమంది ఏంటంటే ఎమోషనల్ కాంటాక్ట్ ఉంటుంది, నెక్స్ట్ కొంతమంది దే ఆర్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ జానర్స్లో ఉంటారు. సో మనం టార్గెట్ చేసిన ఆడియన్స్కి దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఫ్యామిలీ ఆడియన్స్, ఎస్పెషల్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కిడ్స్ అంటే దే ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. దే చూసి అంతా రైట్, దే ఆర్ ఏబుల్ టు ఫీల్ ఇట్, దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ వెరీ వెల్. ఆ స్ట్రాంగ్ క్యారెక్టరేషన్స్ నుంచి వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్. బాధపడుతున్నారు, వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఎ జర్నీ అనమాట. దే ఆర్ కైండ్ ఆఫ్ చాలామంది యూఎస్ నుంచి ఫ్రెండ్స్ కాల్ చేశారు, ఇక్కడి నుంచి కాల్ చేశారు అంతా రైట్. దే వెల్ కనెక్టెడ్, లైక్ యూనో చాలామంది అయితే మాకు బాగా ఏడుపు వచ్చేసింది ఎట్లా చాలామంది చెప్పారు అనమాట యూఎస్కి. సో సమ్వేర్ లైక్ యూనో దే హ్యావ్ ఎ జర్నీ విత్ ద క్యారెక్టర్స్, దే ఆర్ ఏబుల్ టు connect to the characters and they're able to get like associate with the characters and వాళ్ళతో ఫీల్ అవుతారు, వాళ్ళతో బాధపడుతున్నారు. సో దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెల్. అండ్ ఆల్సో రైట్ ఎంటైర్ ఫ్యామిలీ అంతా చూసేటట్టు ఉన్నది మొత్తం. చాలా మంది మేము వచ్చి పిల్లలు తీసుకెళ్ళాలన్నా కొంచెం కష్టం ఉండేది. ఇప్పుడు ఈ సినిమాకి మేము ఫ్యామిలీ నీట్ అండ్ క్లీన్ నీట్ ఫిల్మ్. ఎక్కడ కూడాను చిన్న క్రిటిసిజం నన్ను చేయమంటే మాత్రం నేను ఐ హావ్ 1.2 క్రిటిసైజింగ్. ఇట్ ఈస్ జస్ట్ సజెషన్. పిల్లల మీద చెప్పించినటువంటి డైలాగులు ఉన్నాయి చూసారా, ఆ ప్రేమ వాళ్ళ మధ్య, వాళ్ళకి వయసును మించిన డైలాగులు పిల్లలతో మాట్లాడిస్తాం అనేటువంటిది ఎప్పుడు మీరని కాదు, చాలా సినిమాల్లో వస్తున్నటువంటి బ్యాడ్ ఇది అనమాట. పిల్లల్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళ మాటలు, ప్రేమకి వీళ్ళేదో పెద్ద బ్రిడ్జి లాగా మాట్లాడిస్తాం, పెద్ద మాటలు మాట్లాడిస్తాం, అది మాత్రం ఎప్పుడు దట్ ఈస్ టు బి కండెమ్. వాళ్ళ బ్రిడ్జి అవసరం లేదు, ఇది క్యారెక్టర్స్ ఆర్ ఆల్రెడీ గ్రోన్ అప్ కదా, వేరే క్యారెక్టర్తో మాట్లాడితే పర్లేదు కానీ పిల్లలతో మాట్లాడిస్తాం అనేటువంటిది దట్ ఈస్ నేను ఐ ఫెల్ట్ ఐ డోంట్ నో హౌ యు టేక్ ఇట్. It's a good suggestion. అది ఎలా బేస్డ్ అయిందంటే సంజనాకి though she is taking care of, actually the kids is taking care of Sanjana. Kids is more ఎందుకంటే వాళ్ళు సంజన టేక్ కేర్ చేస్తారు అట్లాంటి టేక్ కేర్ చేయటం అనేటువంటిది వేరు. బట్ ద డైలాగ్, ఆ మాటలన్నీ పెద్ద మాటలు అయ్యే. అంటే ఒక కేర్ టేకింగ్ చేయటం వేరును, పెద్ద మాటలు, వయసును మించిన మాటలు మాట్లాడటం అనేటువంటిది చిన్న ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్యూచర్ జనరేషన్స్ లో వాట్ ద కైండ్ ఆఫ్ ఇది వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి ఎడిగే వీటికి సంబంధమైనటువంటి విషయాల్లో అంత నాలెడ్జ్ ఉండదు, అంత ఇది ఉండదు. మన సినిమాలోనే నేర్పుతున్నాయి అలాంటివి. అదొకటి నాకు అనిపించింది. అంటే పిల్లల పట్ల ఎఫెక్షనేట్ గా ఉండటం, పిల్లలు తన పట్ల ఎఫెక్షనేట్ గా ఉండటం ఆ క్యారెక్టర్ పట్ల అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ యాంగిల్. ఇది ఒకటే అనిపించింది. మిగతా ద రిమైనింగ్ ఫిల్మ్ ఈజ్ వెల్ ఫ్యూజ్డ్. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్, దీపికా క్యారెక్టర్, సంజన హీరోయిన్ క్యారెక్టర్. సంజన మరి రమణీ కళ్యాణ్ అంటే రమణి అనుకుంటాం కదా, రమణీ కళ్యాణ్ అంటే రమణీయమైన కళ్యాణ్, అందమైన అమ్మాయి వెడ్డింగ్. సో చూసారంటే వెడ్డింగ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గర్ల్. సో అది తనకి ఏమవుతుంది, వెడ్డింగ్ ఏమవుతుంది అనేది బేస్ కోర్ కాన్సెప్ట్ వైజ్ వెళ్తుంటుంది కాబట్టి అందుకోసం తీసుకున్నాం. తెలుగు అట్ ద సేమ్ టైం తెలుగు టైటిల్ పెట్టాలని ఎప్పటి నుంచి ఉన్నాడు. ఫస్ట్ కాజల్ అని పెట్టి, అప్పుడు కూడా ఏంటంటే కాజల్ ఫస్ట్ లో అనుకున్నది కాజల్ అండి టైటిల్.
అంటే కాటుకుంటుంది అదనమాట, అది పెట్టాం. తర్వాత స్టోరీ వైజ్ కూడా ఇది అవుతుంది. ఫైనల్గా మాకు పాట వచ్చింది, ఆ పాటలో కూడా మంచి అది వచ్చి రమణీ కళ్యాణ్ అనేది బేసిక్గా యాప్ట్ అనిపించింది. సో అంతా డిస్కస్ చేసుకొని వీ వెంట్ ఫర్ రమణీ కళ్యాణ్. అదే దిస్ ఈజ్ యాప్ టైటిల్, ఎందుకంటే ఆ సినిమా త్రూఅవుట్ ద ఇదిలో ఆ బ్యూటీ ఈజ్ ఫ్లోయింగ్ అనమాట, అందువల్ల టైటిల్ అది బాగుంది. తర్వాత కథలో వచ్చేటప్పటికి కొన్ని ఇవి కనిపిస్తున్నాయి రిజంబ్లెన్స్లు. ముఖ్యంగా మా గురువు గారు దాసరి నారాయణరావు గారి ప్రేమాభిషేకం టైప్ ఆఫ్ క్లైమాక్స్ కనిపించింది. అది ఇట్స్ నాట్, దాని తప్పేం లేదు అందులో. అది ఎలా, హౌ యూ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ ఆర్? డెఫినెట్లీ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. గ్రేట్ డైరెక్టర్స్ లైక్ దాసరి నారాయణ లాంటి సినిమాలు అంటే ఏదో మేబీ రైట్ వీ మైట్ బి ఇన్ఫ్లుయెన్స్ సమ్ వే ఆర్ అదర్, వీ మైట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ అన్కాన్షియస్ గానే అయ్యి ఉండొచ్చేమో. డెఫినెట్గా లైక్ దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. వి ఆల్సో హర్డ్ ఎవరో గీతాంజలిని కూడా రెఫర్ చేశారు, కొంత గీతాంజలి అదేంటి సిరివెన్నెల అట్లా. విశ్వనాథ్ గారి సిరివెన్నెల సినిమా, ఆయన బ్లైండ్ క్యారెక్టర్ అందులో. మూన్ సీరియల్ ఇప్పుడు ఇద్దరిని డిజేబుల్ చేయటం అనేటువంటిది మొదట్లోనే మీకు ఛాలెంజింగ్ అనిపించలేదు? అన్నారండి, ఛాలెంజింగ్ ఉంటుంది డెఫినెట్గా ఇది. కానీ కథ టెంప్లెట్ చెప్పండి. ఆ క్యారెక్టర్ని, హీరో క్యారెక్టర్ని డిజేబుల్ చేయాల్సిన అవసరం ఏముంది? డిజేబుల్ చేయకుండానే కూడా రన్ చేసి ఉండొచ్చు కదా. 2 క్యారెక్టర్స్ని డిజేబుల్గా త్రూఅవుట్ సినిమా చూడటం అనేటువంటిది ఆడియన్కి ఒక ఇదిగానే బర్డన్గానే ఉంటుంది కదా. అది పర్స్పెక్టివ్ ఆఫ్ the way he sees the life would be different, the way Sanjana sees the life would be different. So how his perspective changes after meeting Sanjana అనేది ఒక లైన్. యాక్చువల్లీ జనరల్ బాగానే సమర్థిస్తున్నావు కానీ actually there is no need for the hero's character to be shown as a disabled. Disabled చేయకుండా ఈ డబుల్ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ ద హీరోయిన్ క్యారెక్టర్ పట్ల తనకు ఒక సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతుంది. అది మొన్న కూడా వచ్చాడు. I can understand each other better way. అంటే నాకేంటంటే ఒక ఎనాలజీ లాగంటే రాజుకి కాళ్ళు ఉండవు, ఈమెకి కళ్ళు ఉండవు, ఆమెకి ఈమె కళ్ళు అవుతారు, ఈయనకి కాళ్ళు వీళ్ళు అవుతారు. ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ లాగా ఉంటుందని జస్ట్ ఇట్స్ ఏ లైక్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అనే టైప్ లో అనిపించింది. సో అందుకోసం అట్లా చేసుకుంది. బట్ యాక్సెప్టింగ్ క్యారెక్టర్ కానీ దాన్ని చేయడం కానీ రియల్లీ very few people give a priority first place. I think they are the few men sitting here. అది గట్స్ కావాలండి, బేసిక్ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఒప్పుకోవడానికి గట్స్ కావాలి డెఫినెట్గా. ఎందుకంటే రైజింగ్ టైమ్ లో ఉన్నప్పుడు తను చాలా మంచి పేరు వచ్చింది, వెరీ గుడ్ నేమ్. చూసినప్పుడు కూడా కొత్తగా ఆయన సైన్ చేశారా? ఏంటండి, సైన్ చేసిన ప్రాజెక్ట్ పేరు చెప్పలేను, కొత్తగా సైన్ చేశాను. అండ్ లవ్ స్టోరీస్ ఒకటి ఉంది, కొంచెం మాస్ ఉందన్నమాట. బట్ ఇది కూడా క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకుని గట్స్ కావాలి అంటే ఐ డోంట్ థింక్ దట్స్ ద కేస్. ఐ రియలీ డోంట్ థింక్ దట్స్ ద కేస్. ఒక సినిమాలో చూస్తే దానిలో ఒక పాత్ర, అది ఆ పాత్రకున్న ఇంపార్టెన్స్ ఎంత ఉందో అది సరిపోతుంది అనుకుంటే ప్లే చేయొచ్చు. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ద కేస్. అండ్ రాజ్ నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే లాస్ట్ లో సినిమా అంతా చూసిన తర్వాత, తిను ఫస్ట్ నుంచి చాలా డిసేబుల్డ్ గా, చాలా సాడ్ గా, డిప్రెసింగ్ గా ఉంటున్నాడు. లైక్ దాని తర్వాత తిను వస్తుంది. బట్ ఇట్ డజంట్ ఓన్లీ నీడ్ టు బి సాడ్ అండ్ డిప్రెసింగ్. ఐ థాట్ ఇట్ కెన్ ఆల్సో బీ కొద్దిగా కోపము, యాంగరు, లేకపోతే కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్, దీంట్లో నుంచి కూడా తను వచ్చి హెల్ప్ చేయొచ్చు లైక్ అని నాకు అనిపించింది అనమాట. ఐ మీన్ ఇఫ్ ఎట్ ఆల్ హిస్ టోన్ కెన్ ఆల్సో చేంజ్. The way this character heroine behaves with you, beginning లో కొంచెం కోపం తెప్పిస్తుంది. అవును అవును, సో మెర్సిలెస్ గా ఉంటుంది. సో మెర్సిలెస్ టు ఒకటి అదే సినిమా చూసాను, ఆల్మోస్ట్ మెర్సిలెస్. తను చూసారంటే కొన్ని తన వల్ల పోయినవన్నీ తన వల్ల వస్తాయి, ఫ్యామిలీ పోతుంది, ఇవన్నీ ఉన్నాయి కదండి, అన్ని వస్తాయి. యాక్చువల్గా ఒక విధంగా చూసారంటే ఈ క్యారెక్టర్ అనుకోకుండా ఏంటంటే రిడెంప్షన్ అనేది ఒక విధంగా అనిపిస్తుంది చూసారంటే, అది కూడా జరుగుతుంది స్టోరీలో. దీంట్లో శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ ఆడియన్స్ వైజ్ ఏంటంటే ఆడియన్స్ వైజ్ ఫీల్ అవ్వడానికి బేసిక్ ఆయన కామెడీ తగ్గించాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన చేయలేరు కూడా. ఇంకా వన్స్ ఈజ్ ఇన్ టు దట్ రోల్కి వచ్చేటోడికి హీఈస్ ఓన్లీ వన్ హూ నోస్ ద ట్రూత్. ఇంకా వీళ్ళిద్దరికి తెలియదు హౌ హీ ప్లేస్ అనేది బ్యూటిఫుల్ గా ప్లే చేస్తారు అసలు. క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇకపోతే నిర్మాతలుగా మీకు ఈ రోజున సినిమా తీసిన వాళ్ళు గొప్పలు కాదు, సినిమా రిలీజ్ చేసిన వాళ్ళు గొప్పలు అని ఆడు మగాడన్నంత ఇదిగా ఉంది సిచ్యువేషన్స్. మీరు కొత్తగా ఇక్కడ ఉన్నారు, మరి ఫస్ట్ టైం యూ మేడ్ ద ఫిలిం, ఎలా యూ ప్లాన్ ద రిలీజ్ అండ్ ఎలా ప్లాన్ చేశారండి?
అంతా విజయే చేశారండి. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో ఆయన సో తనే చేశాడు, తను మాకు చెప్పేవాడు ఏం చేయాలి ఏంటి అని. జస్ట్ అదే చెప్పాను బ్లైండ్లీ. యాక్చువల్గా నేను ఐ హావ్ టు సే వన్ మోర్ థింగ్ అండి. పాప ఈ 3 years లో ఒక 30 times వచ్చి ఉంటారండి నాకు తెలిసి. రాత్రి ఏమో అక్కడ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఉండి వర్క్ చేస్తాను. రాత్రి కంప్యూటర్లో వర్క్ చేసి పాపం పొద్దున్నే షూట్లు చేసి ఎలా చేసి నాకు ఈ 1 week చేయడానికే కష్టంగా ఉంది. 3 ఏళ్ళు ఎలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. వర్కింగ్ టు ఇంకొకటి, యూ కెన్ నెవర్ సీ హిమ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్. ఐ డోంట్ నో హౌ హీ ఆపరేట్స్. ఐ సమ్టైమ్స్ థింక్స్ హి ఇస్ అది మటుకు నేను 1 week చాలా అంటే ఎలా చేసావు విజయ్, నాకు నిద్ర రావట్లేదు, సరిపోవట్లేదు, తిరగలేకపోతున్నాను. 3 years చేశాడండి అలా. సో వర్క్ చేస్తున్నాయి. వర్క్ మెకానికల్ ఇంజనీర్ ప్రొఫెషన్. వెకేషన్స్ కూడా దాంతో అకార్డింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే అట్ ద సేమ్ టైం వర్క్ కూడా చేయాలి నేను అక్కడ కూడా. ఐ డోంట్ వాంట్ టు పెర్ఫార్మెన్స్ వైజ్ తయారు రాకూడదు. సో ఐ వాస్ వర్కింగ్ ప్రాపర్లీ, గివింగ్ 100% there and also 100% here. సో దాన్ని ఐ స్కెడ్యూల్డ్ ఇన్ ఏ వే దట్ ఐ కుడ్ డూ బోత్. వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ లిటిల్ ఏంటంటే మన టైం తీసుకోవడం కూడా ఏంటంటే బికాజ్ ఐ టు ట్రావెల్ ఎ లాట్ అప్ అండ్ దేర్. సో ఒక 30 times వచ్చి ఉంటాడు. 30 times తిరిగి వచ్చింది. 24 hours జర్నీ. ఆల్సో నో హిస్ ఫ్యామిలీ వెరీ వెల్. వాళ్ళ పాప ఆల్మోస్ట్ నా చేతిలోనే పెరిగింది. సో వాళ్ళ పిల్లల్ని, వైఫ్ ని వదిలేసి ఐ మీన్ హీ సాక్రిఫైస్డ్ ఎ లాట్ అనిపించింది నాకు. ది సేమ్ టైం ఇది ఓటీటీ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అయిందని చెప్పి చెప్పకూడదు కానీ బయట చెప్పకూడదు అన్ని అయిపోయింది. వస్తుంది వాళ్ళు అంటే మూవీ థియేటర్ లో వస్తాయి కదా, దాని గురించి అప్పుడు ఎందుకని లేదు. అంటే ఈ రోజున ఓటీటీ అనేటువంటిది చాలా పెద్ద హెల్ప్. చాలా క్లోజ్, చాలా ఏంటంటే వెంటనే నచ్చింది వాళ్ళకి, వెంటనే తీసుకున్నారు. సైమల్టేనియస్లీ హావ్ యు రిలీజ్డ్ ద ఫిల్మ్ ఇన్ యూఎస్ ఆల్సో? చేశారు. యూఎస్ లోకి వచ్చి అందరు అక్కడ చాలా మందికి నచ్చిందండి. మా ఫ్రెండ్స్ అందరూ మెసేజ్లు పెట్టారు. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో వైలెన్స్ తప్ప ఒక ఫ్యామిలీ కానీ, ఒక హ్యూమన్ రిలేషన్స్ కానీ, సెంటిమెంట్స్, ఒక సెల్ఫ్ ప్రైడ్ క్యారెక్టర్ అనేటువంటి క్యారెక్టరైజేషన్స్ లేవు. ఎక్కువగా వైలెన్స్ బేస్డ్ గా వస్తున్న సినిమాల్లో ఇది ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫిలిం అనేటువంటి ఒక ఫీల్ వల్ల సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా బాగా నచ్చుతుంది. ఈ కొంతమంది సెకండ్ హాఫ్ లో చిన్న ఏదైనా ఉందేమో అనే చిన్న ఇది ఉంది కానీ, బట్ ఓవరాల్ గా ద ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్, వండర్ఫుల్. అండ్ ముఖ్యంగా మేకింగ్, టేకింగ్ రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ లో కూడా హ్యావ్ టు అప్రిషియేట్. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ యూనిట్. దీప్షిక, థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద హీరోయిన్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవునా? కెమెరాలో చెప్పండి. దీప్షిక రియల్లీ ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ లో ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ ని అంత అద్భుతంగా తను పోర్ట్రే చేసింది. చాలా చక్కగా ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్, సెల్ఫ్ రిలయంట్ గర్ల్, ఒక ఆత్మవిశ్వాసంతో ఒక అమ్మాయి ఎలా తను మౌల్డ్ చేసుకోవాలి, బ్లైండ్ అయినప్పటికీ కూడాను, డిజేబుల్ అయినప్పటికీ కూడాను, హౌ ఏ గర్ల్ షుడ్ కమ్ మేక్ హర్ సెల్ఫ్ అనేటువంటి దానికి దీప్షిక క్యారెక్టర్ చాలా బాగా ప్రొటేజ్. సంజన క్యారెక్టర్ దీప్షిక చాలా బాగా ప్రొటేసింది. అలాగే సూర్య, కంగ్రాచులేషన్స్ టు యూ. మిస్టర్ ఎన్ఆర్ఐ విజయ్ గారు, ఆల్ ద బెస్ట్. నిజంగా ద ఎంటైర్ రిస్క్ ఈజ్ యువర్స్. మీ పార్ట్నర్స్, ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పటికీ కూడా ద వే యూ హ్యావ్ టేకెన్ ద ఛాలెంజ్ అండ్ ఫుల్ఫిల్డ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సుజాత గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అమెరికా వచ్చినప్పుడు మీ ఇంట్లో హోస్ట్ చేస్తాను. ఆవిడ ఇంట్లో భోజనం చేయని వాళ్ళు కానీ ఆవిడ హోస్టింగ్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ టాప్ పర్సనాలిటీస్ అందరూ కూడా. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ రమణీ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్.